హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లీవ్ ద వరల్డ్ బిహైండ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగాడేలో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మా ఈ చిన్న ఛానల్కి. లీవ్ ద వరల్డ్ బిహైండ్ డైరెక్టెడ్ బై శామ్ ఇస్మాయిల్. ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మూవీ నేమ్ సేమ్ నేమ్ నోవెల్ ఆధారంగా తీశారు. మూవీ రన్ టైం 2 hours 20 minutes ఉంది. మూవీలో ఎక్కడ కూడా మసాలా సీన్స్ అయితే ఏమీ ఉండవు. ఒక దగ్గర బికినీ సీన్ ఉంది, అది కూడా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టదు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని అయితే చూసేయచ్చు. సరే, ముందుగా ప్లాట్ తెలుసుకుని మూవీ ఎలా ఉందో చూద్దాం. ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు లాంగ్ ఐలాండ్లో ఒక వెకేషన్ ప్లాన్ చేస్తారు, వెళ్తారు కూడా. అయితే నైట్ ఇద్దరు స్ట్రేంజర్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. వాళ్ళు ఈ ఇల్లు మాదే అన్నట్టు బిహేవ్ చేస్తారు. అండ్ ఆ స్ట్రేంజర్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఇక్కడ నుండి వాళ్ళని పంపించేయాలి తొందరగా అని. ఇక్కడ టోటల్ బ్లాక్అవుట్ అయిపోయింది, ఇంకా ప్రపంచం మొత్తం కూడా సైబర్ అటాక్ జరిగిందని అన్నట్లు కూడా నమ్మించేట్లు చేస్తారు. ఆ తర్వాత ఆ ప్లేస్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మరి ఆ రెండు ఫ్యామిలీస్ బతకడానికి ఎలా సర్వైవ్ అవ్వాలి, లాస్ట్కి ఏమైంది అనేదే మూవీలో స్టోరీ. మరి ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే, మూవీ టైటిల్ లీవ్ ద వరల్డ్ బిహైండ్ కదా, నేనేమంటానంటే లీవ్ ద మూవీ బిహైండ్, వెనక్కి తోసేయండి భయ్య. స్టార్ట్ చేసా, అలా చూస్తూ 45 minutes అయిపోయింది. దాని తర్వాత కొంచెం సస్పెన్స్ని, ఒక మిస్టరీ ఏదో ఉంది అని మనం చూడాలి అన్నట్లు చేస్తారు. మరి మొత్తం ఎలాగోలా చూడాలి కాబట్టి కంప్లీట్ చేసా. క్లైమాక్స్కి ఎర్రిపప్పు అయిపోయాను అనమాట మొత్తానికి. ఇంత వరస్ట్ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి దీనికి తెలుగు డబ్బింగ్ ఏంటో అర్థం కాదు. మళ్ళీ దీనికి సైన్స్ ఫిక్షను థ్రిల్లరు అని పేరు. IMDbలో 7 రేటింగ్ ఉంది. నేను కూడా 7 రేటింగ్ ఉందంటే పర్లేదు, మనల్ని ఏడకుండా చేస్తారులే అని ఫీలింగ్. తర్వాత అర్థమైంది. అందుకే నేను మ్యాక్సిమం కూడా ఈ రేటింగ్లో రివ్యూ అస్సలు నమ్మను. అంటే నన్ను కూడా నమ్మాలి అని కూడా చెప్పను. మూవీ చూశాక డిసైడ్ చేయండి. నాకు ఒకటి అనిపించింది భయ్య, ఈ రేటింగ్లో ఎవరు హైయెస్ట్ ఇచ్చారో వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఆ టార్చర్ అనుభవించారు కదా, మనం కూడా అనుభవించాలి, మీ దోల తీర్చుకుంటారు నాయన అని అన్నట్టుంది. మూవీలో ఏమైనా బాగున్నాయంటే చాలా గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. యాక్టర్స్ మాట్లాడతారు, అమ్మా నాన్న ఆటలాగా ఆడుకున్నట్లు ఉంది. అర్థం పర్థం ఉండాలి భయ్య సినిమా తీస్తే. మళ్ళీ కొంతమంది అంటారు కదా, నువ్వు తీరా సినిమా అనేసి. వాళ్ళు కూడా చెప్తా, 4-5 హోటల్స్లో చూస్తాం, ఎక్కడ బిర్యానీ బాగుంటే అక్కడే తింటాం. పాచిపోయిన ఫుడ్ పెడితే తినం కదా, అంతెందుకు ఇంట్లో వండిన కూరకే బాగుందా లేదా అని చెప్తాం. లైఫ్లో ప్రతి దానికి కూడా రివ్యూ ఉంటుంది. ఏదైనా నచ్చితేనే మనకు హ్యాపీ. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.